మిటు మిటు లేట్ అయింది లెగునా అన్న. మిటు ఈ కాలేజ్ చదువులతో చచ్చిపోతున్నాం అసలు. ఎప్పుడో 3 నెలలకోసారి వస్తాడు. వచ్చినా ఇంట్లో ఉండడు. ఫ్రెండ్స్ గిన్స్ అని బయట తిరుగుతూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే వాడిని బయటకు వెళ్ళనియకూడదు. మిటు బా కాసేపు పడుకోనివమ్మా. మిటు లేనా అన్న. బా వదిలే అమ్మా నన్ను. బా 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 ప్లీజ్ అమ్మా కాసేపు పడుకుంటాను. ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేసి కావాలంటే మళ్ళీ పడుకో. రాక్షసి. మా టిఫిన్ వద్దమ్మా. టిఫిన్ తినకుండా బయటకు వెళ్తే తంత. ఫ్రెండ్స్తో బయట తింటాను. కొంచెం. అబ్బా వద్దమ్మా. తినకుండా బయటకు వెళ్ళావంటే నా మీద ఒట్టే. అమ్మా తల్లి తింటాలే ఆపు. ఇంకా చాలే అమ్మా నేను వెళ్తాను. నాన్న తొందరగా వచ్చేయ్. హలో ఏమండి వస్తున్నారా మీరు? లాస్ట్ టైం వాడు బర్త్డేకి లేరు, ఈసారి కూడా ఉండరా? సర్లేండి ఏదో చెప్తారు మీరు. రేపు వాడి బర్త్డే గుర్తుందిగా. మనం ఇచ్చే గిఫ్ట్ చూసి వాడు థ్రిల్ అయిపోవాలి. ఇంతకీ బుక్ చేశారా లేదా? రెడ్ కలర్ హోండై వర్నా కార్ గుర్తుందిగా. ఆ కార్ అంటే వాడికి చాలా ఇష్టం అండి. రేపు వాడు కళ్ళు తెరిచేటప్పటికి మన ఇంటి ముందట ఉండాలి. అది చూసి వాడు షాక్ అయిపోవాలి. చెప్పావా? లేదు. నువ్వంతే చెప్పు, నన్ను వదిలేస్తావు. నేనంటే ఇష్టం లేదు. ఇటు తిరుగు, ఇటు తిరుగు. చెప్పేది విను. రేపు నా బర్త్డే కదా, బర్త్డే గిఫ్ట్గా నేను మిమ్మల్ని మా అమ్మని అడుగుతాను. మా అమ్మ నా మాట ఎప్పుడు కాదందు. నువ్వు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పు. నువ్వు చెప్పు, నాకు తెలుసు. బంగారం తొందర పడకూడదే. చూడు నేను ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. చేరే గమ్యం వెళ్లే మార్గం రెండిట్లో ఏది సరిగ్గా లేకపోయినా బ్రతుకునే బండి మొదట్లోనే అయిపోతుంది. ఇంతకు ముందు కూడా చెప్పి ఇలానే మోసం చేసావు. నేను మోసం చేసేవాడినా? కాదు, మంచోడువే కదా. నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను, నువ్వే నా వైఫ్. మళ్ళేమైంది? మొన్న ప్రాణం అన్నావు, ఇప్పుడు వైఫే అంటున్నావు. బాబోయ్ నిన్నెవడు చేసుకుంటాడా గానీ వాడు మాత్రం నాశనమే. కూల్ కూల్ కూల్. అమ్మా తల్లి ఏదో సరదాగా అన్నాలే. అయినా నన్ను నువ్వు తప్ప ఎవ్వరు భరించలేరు. ఇంతేడ్చిన కన్నీళ్ళే రాలేదంటే అంటే నా ఏడుపు అబద్ధం అంటావా? బాబోయ్ మళ్ళీ స్టార్ట్ చేయకే. నిజమే నిజమే. నేను నిన్ను కాకుండా ఇంకొకరిని చేసుకుంటే? చేసుకుంటావా? 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 నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ పెళ్లి మండపంలో బాంబు పెట్టి లేపేస్తా. ఇప్పుడాక సైలెంట్ గానే ఉన్నావు కదనే, ఏంటే వైలెన్స్ ఇప్పుడు? అమ్మాయిలు సైలెంట్ గా ఉంటే ఇందాకలా ఉంటారు, వైలెంట్ గా ఉంటే ఇలా ఉంటారు. అయినా ఈ గోలంతా ఎందుకులే గాని
రా వెళ్ళి మనం పెళ్లి కాదే చేసుకుందాం. అది తప్పే. పర్లేదు. హలో బాస్, దేవుడు భూమి మీద ఉన్న జీవుల్లో తప్పు చేసే ఆప్షన్ మనుషులకు మాత్రమే ఇచ్చాడు. చేసేద్దాం బాస్. నోర్మయ్ వద్దులే కానీ రేపు మా అమ్మకి మన విషయం చెప్పేసి నేను మా ఇంటికి తీసుకెళ్తాను, సరేనా? నన్ను నమ్ము. ఆ, లేట్ అయితే అమ్మ చంపేస్తుంది. నేను వెళ్ళనా? హలో, ఇప్పుడు మీ అమ్మ, తరువాత నీ వల్ల నేను అమ్మనవుతా. మీ అమ్మకి లాగానే ఈ అమ్మకు కూడా భయపడాలి నువ్వు. అమ్మ అంటే భయం కాదే, గౌరవం, ఇష్టం, ప్రేమ. నీ మీదన గౌరవంతో ఇష్టపడి పెళ్లి చేసుకొని ప్రేమ చూసుకుంటాలే. నాన్న లెగాలి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మా. లేచి రెడీ అయ్యి దండం పెట్టుకోనన్నా దేవుడికి. అమ్మా నీకోటి చెప్పాలమ్మా. నీకోసం గిఫ్ట్ రెడీగా ఉంది. అది చూసి నువ్వు థ్రిల్ అయ్యే వరకు నువ్వేం చెప్పకు, నేనేం వినను. లేచి తొందరగా రెడీ అవ్వు. మా అది కాదు చెప్పేది. మా నీకోటి చెప్పాలి. వెళ్ళు. బా హాయ్ రా, హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నావు? పర్లేదు బాగానే ఉన్నా. ఇంకేంటి, ఆంటీ ఎక్కడ? బెడ్రూమ్లో ఉన్నట్టున్నారు. ఆంటీ బాగున్నారా? బాగున్నాను. నువ్వెలా ఉన్నారా? బాగున్నాను ఆంటీ. ఇంతకీ ఈరోజు ఏంటి స్పెషల్? వాడికి ఇష్టమని గారెలు చేస్తున్నానమ్మా. నువ్వేంట్రా డల్గున్నావు బర్త్డే రోజు? ఏం లేదురా, నిధి గురించి అమ్మకి చెప్పేద్దాం అనుకుంటున్నా. మీ అమ్మకి చెప్తావా? బాబోయ్ వద్దురా బాబు. అమ్మలు కొడుకుల విషయంలోనే బలహీనంగా ఉంటారు, కోడల విషయంలో బలంగా ఉంటారు. వద్దురా. లేదురా, ఇప్పటికే చాలా లేట్ చేశాను. మార్నింగ్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను, అస్సలు చెప్పలేకపోతున్నాను. ఈ టెన్షన్ అస్సలు నా వల్ల కాదు, చెప్పేస్తా. రేయ్ వద్దురా, వద్దు. మా అమ్మా, ఏంటన్నా ఏం జరిగింది? నేను చెప్దామంటే మార్నింగ్ నుంచి నువ్వు వినట్లేదు. నేను చెప్తాను, నువ్వు విను. గిఫ్ట్ ఇచ్చాక చెప్పమని చెప్పే కదా. లేదమ్మా, నేను చెప్పాలి చెప్పాలి చెప్పాలి